పేతురులో ధైర్యము పిరికి రెండు ఉన్నాయి. ప్రభు పట్టుబడిన రాత్రి ప్రభు ఎడల అతని బిహేవియరే ఇందుకు సాక్ష్యం. అయితే అతని క్రీస్తు క్రమశిక్షణ పరునిగా, విశ్వాసిగా, దీక్షపరునిగా తీర్చిదిద్దాడు. యేసుక్రీస్తుల వారు శిష్యులందరికన్నా పేతురుతోనే బాగా మాట్లాడేవాడు. ఖండించిన, శాసించిన పేతురు పైన ప్రభువునకు ఆ వాత్సల్యం ఉండేది. క్రీస్తు ఆరోహణం తర్వాత పెంతెకొస్తు పండగ దినం నాటికి పేతురు పరిపూర్ణ విశ్వాసిగా నిలవడానికి కారణం క్రీస్తుతో అతనికున్న సన్నిహిత్యమే. పేతురు గారు తప్పు చేసినప్పుడు తానే స్వయంగా తప్పును తెలుసుకొని ఒప్పుకునేవాడు. ఇదే విషయం లూకా సువార్త 5:87లో చెప్పాడు. అపోస్తుల కార్యమును పరిశీలిస్తే ప్రారంభ దినాలలో జెరూసలేం చర్చికి పేతురు అధిక ప్రాధాన్యతను ఇవ్వడమే గాక యూదుల నుండి అన్యజనుల వరకు క్రైస్తవ్యాన్ని తీసుకుపోవడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. అపోస్తుల కార్యాలను రెండుగా విభజిస్తే ఫస్ట్ పార్ట్ లో పేతురు, సెకండ్ పార్ట్ లో పౌలు గారు చేసిన కార్యాలు కనిపిస్తాయి. పెంతెకొస్తు పండగ దినాన పేతురు ప్రసంగాలు, పుట్టి కుంటివాణిని స్వస్థపరచడం లాంటి అద్భుతమైన కార్యాలకు ప్రజలంతా అతన్ని వెంబడించేవారు.